హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHB రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. సో చాలామంది ఈ చలికాలంలో సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే పైల్స్ ప్రాబ్లం. అసలు పైల్స్ అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారు అంటే ఏదో ముద్దలు ముద్దలుగా ఉంటే అది పైల్స్ అనుకుంటుంటారు. కొందరైతే రక్తం పడంగానే నాకు పైల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటుంటారు. బట్ పైల్స్ అంటే ఏంటి? అసలైన పైల్స్ ఎలా ఉంటాయి? పైల్స్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? పైల్స్కి ఎటువంటి అత్యాధునిక చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి? అండ్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మెథడే మిగతా ఏ హాస్పిటల్లో ఎందుకు చేయరు, మనం మాత్రమే ఎందుకు చేస్తామనేది ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో పైల్స్ అంటే ఏంటి అంటే, పైల్స్ యూజువల్గా రావడానికి ముఖ్య కారణాలు చూసుకుంటే కనుక మలబద్ధకం, దీన్ని కాన్స్టిపేషన్ అంటాం అన్నట్టు. ఈ కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే, చాలామంది ఓన్లీ మోషన్ హార్డ్గా పోతే కాన్స్టిపేషన్ అనుకుంటారు. బట్ మోషన్ హార్డ్గా పోవడంతో పాటు మోషన్ ఎక్కువసార్లు పోయినా కానీ, ఆగిపోయినా కానీ, లేకపోతే కొంచెం కొంచెం పోవడం కానీ, ఇట్లాంటివన్నిటిని మనము కన్సిడర్ చేయాలి కాన్స్టిపేషన్ కింద. సో కాన్స్టిపేషన్ అనేది ఫస్ట్ మోస్ట్ కామనెస్ట్ కాజ్ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పేషెంట్ ముక్కుతూ ఉంటారు. ముక్కడం వల్ల ఏమవుతుందంటే ఆ యానల్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని యానల్ కెనాల్ చుట్టూ కొన్ని రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలు సాగి కిందికి వస్తూ ఉంటాయి. అట్లా రక్తనాళాలు సాగడాన్ని మనం పైల్స్ గా భావిస్తాం అన్నట్టు. సో పైల్స్ లో ఉండేది ఎటువంటి ముద్దలు ఏమి ఉండవు, అందులో రక్తనాళాలు ఉంటాయి. సో కొన్నిసార్లు ఆ రక్తనాళాలు పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా పగిలినప్పుడు బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో యూజువల్ గా మనం ఏం చెప్తామంటే, పెయిన్ వస్తూ కనుక బ్లీడింగ్ వస్తుంది అంటే ఫిషర్ అని, పెయిన్ లేకుండా బ్లీడింగ్ వస్తుంది అంటే దాన్ని పైల్స్ గా కన్సిడర్ చేయాలి. చాలా మంది పెయిన్ రాగానే బ్లీడింగ్ రాగానే పైల్స్ వచ్చినాయి అని అనుకుంటుంటారు. సో పెయిన్లెస్ బ్లీడింగ్, మామూలుగా యూజువల్ గా పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది మనకు పైల్స్ లో ముఖ్యమైన సిమ్టమ్ గా మారుతుంది. అంతేకాకుండా అది గ్రేడ్స్ ఉంటాయి. అందులో 1, 2, 3, 4 అని గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్స్ మారే కొద్ది కల్లా సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. గ్రేడ్ 1, 2 అనేది యూజువల్గా పెద్ద సిమ్టమ్స్ ఏముండవు. అప్పుడప్పుడు పెయిన్ అనిపించడము, ఏదో మోషన్కి పోతుంటే అడ్డం పడ్డట్టు అనిపించడము, ముద్దలుగా తగలడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వచ్చే వరకు ఆ ముద్దలు కిందికి జారిపోయి మనకు చేయికి తగులుతూ ఉంటాయి. అండ్ మనం ఓసారి పుష్ చేసుకోవాల్సి వస్తుంది లోపలికి. అంతేకాకుండా ఓసారి మోషన్కి అడ్డం పడుతూ ఉంటాయి. మోషన్ రాదేమన్న భయం అనిపిస్తుంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఇవి థ్రాంబోస్డ్ పైల్స్ అంటాం. అంటే ఈ రక్తం ఏదైతే ఉందో ఆ రక్తనాళాలు సాగుతాయి కాబట్టి, పైల్స్ అనేవి సాగుతాయి కాబట్టి అందులో ఉన్న రక్తనాళాలు గడ్డగట్టే అవకాశాలు ఉంటాయి. మనం ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మోషన్ వెళ్ళినప్పుడు ఒకసారి రక్తం గడ్డగడుతుంటుంది. అట్లా గడ్డగట్టినప్పుడు ఆ రక్తం ముద్ద ఏదైతే ఉందో బయటనే ఉండిపోతుంది, మనం తోచిన లోపలికి వెళ్ళదు. యూజువల్గా గ్రేడ్ 3, 4కి తేడా ఏంటి అంటే, గ్రేడ్ 3లో మోషన్కి బయటకు వచ్చినప్పుడు ఆ రక్తనాలు బయటకు వచ్చాక మనం తోస్తే కానీ లేకపోతే మోషన్ అయిపోయాక కానీ మళ్ళీ వెనక్కిపోయే అవకాశాలు ఉంటాయి. గ్రేడ్ 4లో బయటనే ఉండిపోతుంటాయి. అదే థ్రాంబోస్డ్ పైల్లో చూసుకుంటే కనుక రక్తం గడ్డగట్టి ఆ బయటనే ఉండిపోతుంది. దాన్ని థ్రాంబోస్డ్ పైల్ అంటాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఇది కొంచెం అక్కడ ఉన్న స్కిన్ దురద పెట్టడం వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ వాష్ చేసుకునేటప్పుడు చిన్నగా ఏదైనా చీలికలు వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి యాబ్సెస్ గా ఫామ్ కావడము, ఓసారి మళ్ళీ చీమగడ్డలు తయారైపోయి పెరియానల్ యాబ్సెస్ గా ఫామ్ అయ్యి అవి మళ్ళీ ఫిస్టులాగా కన్వర్ట్ అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో పైల్స్ అనగానే చాలా మందికి ఏంటి అంటే ఓపెన్ మెథడ్ అనేది గుర్తొస్తుంది. మనం మామూలుగా ఒక ఏరియాలో కనుక ఎవరైనా చేయించుకున్నారంటే చుట్టుపక్కల ఏరియాల వాళ్ళందరూ పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడుతుంటారు. ఎందుకు భయపడుతుంటారు అంటే, ఆ పైల్స్ ఆపరేషన్ చేసిన తర్వాత మినిమం 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. విపరీతమైన పెయిన్ ఉంటుంది, అప్పుడప్పుడు బ్లీడింగ్ పడుతుంటుంది, అండ్ విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మోషన్ వెళ్ళాలంటేనే ఒక రకమైన భయాందోళనలో ఉంటారు. సో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం ముఖ్యంగా చేసే లేజర్ సర్జరీ ఏదైతే ఉందో, డయోడ్ లేజర్, దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, అండ్ ఎటువంటి రికరెన్స్ రాదు. మెయిన్గా రికరెన్స్ అనేది రాదు. అందులో డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. ఇందులో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు ఓపెన్ కోత ఆపరేషన్ అనుకోండి డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది. బట్ ఇందులో డ్రెస్సింగ్స్ అవసరం లేదు. అండ్ కోత ఆపరేషన్లో ఒక్కొక్కసారి 2, 3 కంటే ఎక్కువ తీస్తే కనుక యానల్ కెనాల్ దగ్గరికి అయిపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని స్టెనోసిస్ అంటుంటాం అన్నట్టు. బట్ లేజర్లో ఆ స్టెనోసిస్ ప్రాబ్లం అనేది రాదు. ఇందులో మనం 2, 3, 4 హెమరాయిడ్స్ ఉన్నా కానీ మనం లేజర్లో కాల్చేయడం జరుగుతుంది. లేజర్లో జస్ట్ మనం వెనకాల నుంచి వెళ్ళి ఆ రక్తనాళాలు ఏవైతే సరఫరా చేస్తున్నాయో పైల్స్కి, ఆ రక్తనాళాలని మనము కోయాగులేషన్ చేస్తూ ఉంటాం అన్నట్టు. అంటే కాల్చేస్తుంటాం. కాల్చడం వల్ల దానికి రక్తం సరఫరా లేక ఆటోమేటిక్ స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి. సో చూసుకుంటే కనుక ఒక 3 to 4 వీక్స్లో చూసుకుంటే మొత్తం గ్రేడ్ 4 ఉన్నాయి కాస్త గ్రేడ్ 1కి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. సో అంతేకాకుండా ఒకవేళ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ ఉన్నాయి అనుకోండి, ఈ లేజర్తో పాటు కనుక స్టేప్లర్ చేయడం వల్ల, దీన్ని MIPH స్టేప్లర్ అంటుంటాం అన్నట్టు. ఈ MIPH స్టేప్లర్ వేయడం వల్ల ఏమవుతుందంటే, రక్తనాళాలు ఇంకా మంచి స్ట్రాంగ్గా మనము అరికట్టవచ్చు అన్నట్టు. అంటే దాన్ని మనం మొత్తం తీసేసేయచ్చు రక్తనాళాలు. దీనివల్ల ఇంకా పైల్స్ అనేవి లోపలికి స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి, ముద్దలుగా స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల బెటర్ రిజల్ట్స్ వస్తుంది. అండ్ రికరెన్స్ రేట్ చూసుకుంటే కనుక, లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు చూసుకుంటే కనుక చాలా తక్కువ ఉంటాయి. లేజర్ ప్లస్ ఈ స్టేప్లర్ చేయడం వల్ల 99% మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఇట్లా పైల్స్ ఎవరికైనా ఉంటే కనుక, నేను చెప్పిన సిమ్టమ్స్ మెయిన్గా ఏంటి అంటే,
అంటే కొంచెం బర్నింగ్ అనిపించడము, మంట అనిపించడము, నొప్పి అనిపించడము, మోషన్ పోయేటప్పుడు అడ్డం పడుతున్నట్టు అనిపించడము, అప్పుడప్పుడు మోషన్లో రక్తం పడడము, మోషన్కి అడ్డం పడుతున్నట్టు అనిపించడము, ముద్దలుగా బయటికి రావడము, చేయితో కడుక్కుంటుంటే వాష్ చేసుకుంటుంటే ఏదో మాస్ లాగా ముద్దలుగా తగలడము, ఇవన్నీ మనము పైల్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కన్నా ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. దీనికి జస్ట్ సింపుల్గా పెయిన్లెస్ సర్జరీ, లేజర్ సర్జరీ చేయడం వల్ల దీన్ని 100% అరికట్టచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.